హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇది కొద్దిగా సరదా అయింది, జర అడ్జస్ట్ చేసుకోరు, గొంతు ఎట్లెట్లనో వస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా తిన్నా, ఇక డ్యూటీకి రెడీ అయిపోయినా. టిఫిన్ గిట్ట పెట్టుకొని చెల్లు రైట్ వెళ్ళిపోతాయి. ఇక ఇంట్లో కొద్దిగా సాఫ్ నడుస్తుంది, అందుకే బయట వచ్చి సేవ్ చేస్తున్నాం. కొద్దిగా మా సార్కి అయితే టిఫిన్ దగ్గర మా సార్ అయితే గుడ్లకు పంపిస్తుడు. గుడ్ల పోతున్నాం మళ్ళీ తీసుకురానికి. మా సార్ గుడ్లు పంపించిందని చెప్పిన కదా, వస్తుంటే ఈ చైర్కి తగిలింది, గుడ్డు పలిగింది, గుడ్డు బోని అయింది ఒకటి. ఇప్పుడైతే స్నాక్స్ వచ్చినాయంట, స్నాక్స్ తీసుకురానికి పోతున్నా సేల్స్ ఆఫీస్కి. మా సార్ వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే నా టైం అయిపోయింది, ఇక ఇంటికి అయితే పోతున్నా. ఇక హెల్మెట్ అయితే ఇక్కడ పెడుతున్నా, రోజు ఆడనే పెడుతున్నా. అప్పుడంటే కబడ్లో పెట్టేది ఆడ. మా సార్ వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక అని పని చేసి పోతే అయిపోయా. అంటే ఇంకా కొంతమంది ఉన్నట్టు లోపల సార్ వాళ్ళు ఉన్నది చూడలేదు. ఏసీ బంద్ చేసిన, లైట్ బంద్ చేశాను. ఇక ఒక్క లైట్ ఉండని వాళ్ళు సెక్యూరిటీలకు చెప్తే వాళ్ళే బంద్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన నేను, మా మమ్మీ లేదు, మా మమ్మీ బయటికి పోయింది. ఎడుకో కాల్ చేసి అనుకోవాలి ఎడుకోయిందో. ఇంటికి వచ్చేటప్పుడు అయితే డోర్ తాళం వేసి ఉండే. ఇప్పుడైతే నేను బయట పోయేమని తినేసి వస్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా లేట్ అవుతుంది మా మమ్మీకి, 7 అవుతుంది ఇంటికి వచ్చాకలా. మా డాడీ కూడా లేడు, ఇద్దరు కలిసిపోయినట్టు మా డాడీ మా మమ్మీ. బయటకి ఏం పోలేరు మా అమ్మోళ్ళు, కాల్ చేసి ఎవరు మా అన్నోళ్ళు ఇంటికానే ఎవరంట. ఇప్పుడైతే నేను బయటకు ఏదైనా తినేస్తే ఇక తినేసి వస్తా. ఇంట్లో ఉంది కానీ ఎందుకో తినబుద్ధి అవుతుంది ఇంట్లో. ఇప్పుడైతే బయటకు పోయి తినేసి వచ్చిన. ఇప్పుడైతే నా బ్లాగ్ అయితే ఇండియన్ చేస్తున్నా. నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. చలో బాయ్.